ఈ దోశలు తీసుకెళ్ళి నేను తినమన్నానని చెప్పి వాళ్ళందరికీ ఇవ్వు. వాళ్లలో ఏ ఒక్కరు తిన్నా వెంటనే వాళ్ళని ఇంటి నుంచి పంపిస్తాను. అఖిలేండేశ్వరి ఆంటీ తన కోడలు ఎప్పుడు తిందో, ఎంత ఆకలితో ఉందో అని తనే స్వయంగా వంటగదిలో దోశలు వేసి తెస్తుంటే నేను ఇస్తానులే అంటే మీకోసం తీసుకొచ్చాను. తీసుకో. పార్వతి కూర్చో. ఇంత సులువుగా అనుకున్న పని పూర్తవుతుందని అనుకోలేదు. ఆంటీ ఒక్కరితో తినిపించు చాలు అన్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసి ఓడిపోతానేమో అని భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పిన మాటలకి పార్వతే కన్విన్స్ అయ్యి తినడానికి ప్లేట్ తీసుకుంది. నేను ఆల్రెడీ గెలిచాను. అది అంకుల్ పడుతున్న టెన్షన్ చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇంకేంటి మరి, ఎంతసేపట్లో మీ ఇద్దరి పిల్లల్ని కోడళ్ళని బయటికి పంపిస్తారు? అమ్మా, ఏమైంది పెద్దబాబు? కంపెనీలో ఉన్న కండిషన్స్ ని కాదని నీలాంబరి కంపెనీని అమ్మేయాలని చూస్తోంది. అలా ఎలా చేస్తుంది? ఎక్కడుంది? వచ్చేసానంటీ. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. హలో, ఇన్ని తెలిసిన పార్వతి గారికి కడుపుతో ఉన్న వాళ్ళు దంచకూడదని తెలీదా? నేను దంచకపోతే మీరు దంచుతారా? హలో, శ్రీమతి గారి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక్కసారి ఎలా దంచాలో చూపించు, దంచుతా. మీ ఉపాయం అర్థమైనది పెద్దబాబు గారు, చెప్తా. చూంచు. అయ్యయ్యో పార్వతి, అన్ని పనులు నెత్తినేసుకుంటావు. నేనున్నాను కదా, అడిగితే హెల్ప్ చేస్తా కదా. ఏం పర్లేదు చిన్నమ్మ గారు, మీరు వెళ్ళి తొందరగా రెడీ రండి. అంత తొందరే ఉంది పార్వతి. డ్యూటీకి వెళ్ళాలి కదా చిన్నమ్మ గారు. తాగొచ్చిన మొగుడికి పెళ్ళాం మీద ప్రేమొచ్చినట్టు అది అస్తమానం ఏదో ఒక పని చెప్తోంది. నన్ను చూడండి, దానికి నిద్ర పట్టట్లేదు. అది వెళ్తేనే కదా మనకక్కడ పని. అబ్బో చీపురాంటీ, ఇంకా నీలో మార్పు కనిపించడం లేదు. అఖిలాంటి మాట మీద గట్టిగా నిలబడినట్టున్నా. ఆఫీస్లో మన పని తొందరగా పూర్తయితే సాయంత్రం అందరం బయటికి వెళ్ళాలి చిన్నమ్మ గారు. బయటికెందుకు? పెద్ద పండుగ వస్తుంది కదా అమ్మగారు, అందరికీ కొత్త బట్టలు, ఇంట్లో కావలసిన వస్తువులు తీసుకోవాలి కదా. గొప్ప బట్టలు కొనలేకపోయినా ఉన్నంతలో తీసుకుందామని. నీ చేత్తో గంజినీళ్ళిచ్చినా అది మా అందరికీ పరమాణంలాగే ఉంటుంది పార్వతి. చూస్తూ ఉండు, చీప్ అండ్ బెస్ట్ దొరికే దగ్గరికి తీసుకెళ్తాను. సరే అమ్మగారు, త్వరగా కానివ్వండి. ఎందుకు అమ్మగారు ఆ కారం? ఆ రాక్షసేవన్న వేషాలిస్తే కంట్లో కారం కొడితే దానికి బుద్ధొస్తుంది. మన పని మనం చేసుకోవచ్చు. వస్తే చీపురు, కామెడీ పీసు కదా అని వదిలేస్తే నా మీదే నీ పీత బుర్రని వాడతావా? చెప్తాను నీ సంగతి. అట్లాంటి పని చేయకండి, ముందు రెడీ అవ్వండి. ఆల్రెడీ శారీలో ఉన్నాను. నా గ్లామర్కి కొంచెం టచ్అప్ ఇస్తే చాలు, సరేనా?
నేను వెళ్తాను. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పండగ ముందు రోజుకి 7 వారాల నగలు నా చేతిలో ఉండాలి. నేను చెప్పినట్టు రింగ్స్, నెక్లెస్ మాత్రం ప్లాటినంతో చేయండి. మర్చిపోవద్దు. నువ్వు వినాలనేనే నేను మాట్లాడుతోంది. అవును, 7 వారాల నగలు ఒకేసారి వేసుకుంటా. నీకు అవసరమా? నేను నడిచేస్తుంటే నన్ను చూసే వాళ్ళకి ఘట్టమనేని కంపెనీల అధిపతి ఈ నీలాంబరి అనుకోవాలి. అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి. కొంతమంది నన్ను చూసి కుళ్ళి కుళ్ళి చావాలి. అమ్మా, ఏమైంది పెద్దబాబు? కంపెనీలో ఉన్న కండిషన్స్ ని కాదని నీలాంబరి కంపెనీని అమ్మేయాలని చూస్తోంది. అలా ఎలా చేస్తుంది? ఎక్కడుంది? వచ్చేసానంటీ. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. చిత్రసేన గారు కూడా హార్ట్ ఫ్రంట్ బొమ్మ వేసేశారు. అమ్మా, ఫస్ట్ నువ్వు చూడు. పోల్చాలంటే ఒక రకంగా వసుంధర చిన్నప్పుడు ఇలాగే ఉండుండొచ్చు. వణికించే చలి, పక్కనే వలచిన చలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి? ఓసే గుండు, పామే అక్కడే ఉందే. ఏయ్, ఏంటి నువ్వెందుకు మా వాళ్ళని భయపెడుతున్నావు? ఉంటే ఒక మూలన పడుండు, లేదంటే బయటికి పో. ఏంటిది? ఈ పావుని ఇదిగాని పిలిపించుకుందా? అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. వైదేహి, ఏంటి? భాగ్యమ్మ నిజంగానే చచ్చిపోయింది కదా? అవును, చచ్చిపోయింది. నిజమేనా? నిజం. అది దయ్యమైందా? నిజమా? నిజం. అయితే నాతో రా. ఆ భూమిని చంపనిదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టను. భూమిని చంపడం మన వల్ల కాదు. ఒకటా రెండా, నువ్వు చేసిన ప్రతి ప్లాన్ పల్టీ కొట్టింది. ఆ భూమిని చంపలేకపోతే దాని బిడ్డనైనా చంపేస్తాను. ఎందుకే అది? ఇది కడుపుని పోగొట్టే టాబ్లెట్స్. ఇది కలిపి తాగిస్తే భూమి కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. తాగింది. ఇంకా దాని బిడ్డ కడుపులోనే సమాధి అయిపోతుంది. ప్రియా, మీరెన్నైనా చెప్పండి, ఈ చేతికి శిక్ష పడాల్సిందే. చెప్పేది నీకే. సమయం పరిష్కారం బాధపడ్డం కాదు,
మీ అన్నయ్యకి ఎదురు తిరుగు. అలాగే తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెల్లెలని ఆయనకి లేనప్పుడు, బంధమని ఆలోచించినప్పుడు మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి?